హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ మస్తీ. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ సాంబార్ పౌడర్. ముందుగా సాంబార్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ధనియాలు 1/2 కప్, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఎండు కొబ్బరి పొడి, కారం పొడి, ఇవన్నీ కూడా 1/4 కప్ తీసుకోండి, 1/2 కప్ తీసుకోండి. ఒక 20 ఎండుమిర్చి తీసుకోండి. ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఒక వెల్లుల్లిపాయి, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండల్ పెట్టుకోండి. ఈ బాండల్ వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో పచ్చెనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు వేసేసుకొని ఈ మీడియం ఫ్లేమ్ మీదనే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ధనియాలు, ఎండుమిర్చి వేసేసుకొని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మళ్ళీ ఇంకొక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఇలా 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చివరిగా ఎండు కొబ్బరి పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి బాగా. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిపోయాయండి. ఇలా ఒక జార్లో వేసుకోండి. ఇందులో కారం, పసుపు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇందులో మనము మిరియాలు, కారపొడి, ఎండుమిర్చి ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి మీరు సాంబార్ చేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం చూసుకొని వేసుకోండి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులో నేను 1/2 కప్పు ఎండు కొబ్బరి వేసుకున్నాను కదండి. మీరు కావాల్సి ఉంటే 1 కప్ వరకు వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం క్రియేటివ్ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.